ఒక ప్రధాన అంశాన్ని మీతోని షేర్ చేసుకుని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్తామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నేను రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 చేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్గుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇక మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగా ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%, అలాగే ఒక రాష్ట్రం ఇచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు అసలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలది మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్న వీళ్ళు ఎస్టిమేట్ ఈ రకంగా ఉండబోతుంది అనేది. దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, ఉండాలని భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవికత ఏది? ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతేకాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్
మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తామని చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టరు? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తాను తందాను అనుకొని అర్థం అవట్లే. వాస్తవం చెప్పడానికి తప్పేముంది? ఎస్ మా ప్రదర్శన ఇచ్చాం, కానీ ప్రదర్శన పంపించినప్పుడు కూడా వాస్తవికత ఉండాలి. నీకు రెవెన్యూస్ వచ్చి ఓన్ రెవెన్యూస్ వస్తుంది 2.69% వచ్చినప్పుడు హౌ కెన్ అచీవ్ 8%కి వెళ్ళగలుగుతావు? సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి. ఆదాయం పెరగకుండా ఎలా పెరిగిపోతాయి? ఏమైనా ఇదంటే బ్రహ్మ పదార్థం ఏమైనా వద్దా? పాతాళ పేరు మంత్రం ఏమైంది? ఎక్కడ